వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ వెబ్సైట్ 2026 ఎగ్జామినేషన్ సంబంధించి రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. అందరు స్టూడెంట్స్ మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ మళ్ళీ కౌంట్ చేసుకున్నారా లేదా కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మీరు ఆన్ స్క్రీన్లో ఎగ్జామ్ రాసిన రోజు వచ్చిన మార్క్స్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి డిఫరెన్స్ అయితే వస్తున్నాయి. దీనివల్లే స్టూడెంట్స్కి రియల్గా బ్యాడ్ న్యూస్. వెబ్సైట్ సంబంధించి అసలు వీరు ఇలా మార్క్స్ చేంజ్ అవుతున్నాయని చెప్పి ఇది రీజన్ అని చెప్పి అఫీషియల్గా నోట్ రిలీజ్ చేయలేదు. బట్ చాలామంది స్టూడెంట్స్ మార్క్స్ మారిపోయాయి. క్లారిటీగా డీటెయిల్స్ ఇస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంటు కంపల్సరీగా దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీరు ఆన్ స్క్రీన్లో సిస్టమ్ పైన చూసుకున్న మార్క్స్కి ఇక్కడ రెస్పాన్స్ షీట్లో కౌంట్ చేసుకున్న మార్క్స్కి చాలామంది స్టూడెంట్స్కి డిఫరెన్స్ వచ్చింది, మార్క్స్ తగ్గిపోయాయి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మార్క్స్ డిఫరెన్సెస్ వస్తే దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ వస్తాయి. ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్లో చూసుకున్న మార్క్స్కే రెస్పాన్స్ షీట్లో మార్క్స్ కౌంట్ చేసుకుంటే మార్క్స్ తగ్గిపోయాయి. ఇక్కడ ఒక రీజన్ స్పెసిఫిక్గా ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి కరెక్ట్గా నోట్ చేసుకోకపోవడం వల్ల రాలేదు అనుకుంటే అది ఒకరో ఇద్దరు స్టూడెంట్స్కి జరిగి ఉండాలి. బట్ షిఫ్ట్లలో చాలామంది స్టూడెంట్స్కి ఇలా జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఆన్ స్క్రీన్లో ఆ రోజు మార్క్స్ చూసుకున్నప్పుడు ఆ రోజు ఇచ్చిన ఆన్సర్స్ మళ్ళీ రెస్పాన్సిబిలిటీ రిలీజ్ చేయడానికంటే ముందు వెబ్సైట్ వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతున్నాయో చూసుకొని రెస్పాన్స్ షీట్లో ఆన్సర్స్ చేంజ్ చేసి ఇవ్వడం వల్ల మీ మార్క్స్ అయితే తగ్గిపోయాయి. సో ఇప్పుడు కంపల్సరీగా రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ ఎన్ని వచ్చాయి, మీకు ఆన్ స్క్రీన్లో వచ్చిన మార్క్స్ ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది. అసలు ఇలా మార్క్స్ చేంజ్ అవుతాయి అన్నప్పుడు న్యూగా ఒక ప్రాసెస్ తీసుకొచ్చినప్పుడు వెబ్సైట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా మీకు ఆన్ స్క్రీన్లో వచ్చిన మార్క్స్కి ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో మార్క్స్ చేంజ్ అవుతున్నాయి చూసుకోండి. ఆ రోజు అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా లేకపోయినా మళ్ళీ ఆన్సర్స్ అన్నీ మార్చేసి ఇస్తామన్నది కూడా చెప్పుంటే బాగుండేది. ఇలా అందరికీ జరిగిందని కాదు, కొంతమంది స్టూడెంట్స్కి రెస్పాన్స్ షీట్స్ మార్క్స్ కూడా చేంజ్ అయ్యాయి. జరిగిన వాళ్ళకి మాత్రం ఇది రియల్గా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎనీవేస్, ఇంకా మార్క్స్ విషయంలో చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. మళ్ళీ రిజల్ట్ టైంలో మీ ర్యాంక్స్ చూసుకోవాలి. బిఫోర్ దట్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ ఫేజ్లోనే బెస్ట్ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ రావాలంటే మెంటర్షిప్లో వెంటనే జాయిన్ అవ్వండి. ఫీ పేమెంట్ చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.